అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. మానసికంగా చితికిపోయి మతిస్థిమితం కోల్పోయి వింత చేష్టలతో సమాజం చేత పిచ్చివాళ్లనే ముద్ర వేసుకుని అనాథుల్లా మానసిక వికలాంగులై రోడ్లపైనే బతుకుతున్న అభాగ్యులు వీళ్ళు. ఆకలి వేస్తే తినడానికి అన్నం దొరక్క, మనసు చంపుకొని భిక్షాటన చేస్తే ముద్ద అన్నం కూడా దొరక్క పస్తులు ఉంటూ ఘోరమైన స్థితిలో కాలాన్ని వెళ్లదీస్తున్న ఈ అభాగ్యులు సాయం చేసే చేయి కోసం, తమ ఆర్తనాదాలు విని ఆదుకునే దేవుడి కోసం భారమైన బతుకుతో నెత్తుటి కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. బైరాగిల్లా గడ్డాలు పెంచుకొని చింపిరి జుట్టుతో దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డ వీరి జీవన చిత్రం మానవత్వం ఉన్న మనిషికి కన్నీళ్లు పెట్టించక మానదు. ఎందుకు బతుకుతున్నామో తెలియక, ఎక్కడికి వెళ్లాలో తెలియక, దొరికింది తింటూ, ఆకలేస్తే చెత్తకుండీల వైపు, ఎండకాస్తే చెట్టు నీడవైపు చూసే అచేతన స్థితిలో బతుకుతున్న ఇటువంటి అనాథుల కోసం స్థాపించినదే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఇటువంటి దౌర్భాగ్య దుర్లభ జీవితాన్ని గడుపుతున్న ఎందరో అభాగ్యులను నిత్యము ఏదో సందర్భంలో చూస్తూనే ఉంటాము. మానవతా దృక్పథంతో సాటి మనిషిగా వారికి సాయం చేయాలని ఉన్నా సమయం లేని కారణంగా అడుగు వేయడానికి ఆలోచిస్తాము. ఇటువంటి అనాథులకు ఏదో విధంగా సాయపడాలనుకునే మీలాంటి మానవమూర్తులందరి తరపున స్థాపించిన ఈ రక్షణాలయంలో వందలాది మంది నిర్భాగ్యులు సేదతీరుతున్నారు. మీ విలువైన సమయంలో ఒక్కరోజు కేటాయించి ఈ సేవాశ్రమానికి వచ్చి అభాగ్యులను ఆదరించి మీకు తోచిన సాయం చేసి ఇక్కడ కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి. అనాథులంటూ లేని సమాజం కోసం గట్టు శంకర్ గారు 13 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ సేవాశ్రమంలో 600 మంది అభాగ్యులు కూడుకు గుడ్డకు లోటు లేకుండా సేదతీరుతున్నారంటే సేవాభావంతో మీరందించే తోడ్పాటే కారణం. శరణార్థుల సేవే శంకరుని సేవ అని, అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని విశ్వసిస్తూ దూర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలివస్తూ భక్తి మార్గంలో సేవా మార్గంలో తరించి ఆపద్బాంధవుని అపారమైన కరుణాకటాక్షాలు పొందుతున్నారు. శంకరుని సంకల్పంతో ఈ సేవాశ్రమంలో అనాథుల కోసం నిర్మించిన శాశ్వత వసతి భవనంలో వందలాది మంది అభాగ్యులు సంతోషంగా జీవిస్తున్నారంటే మానవదేవుళ్ల చలవే. సేవామూర్తుల సహృదయంతో శివపుత్రుల కోసం శివ సదనాన్ని కట్టించుకున్న మహేశ్వరుడు ఈ సేవాస్థలిలోనే రేకుల షెడ్డులో కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు. సుమారు 2000 మంది అనాథులు తలదాచుకునేలా నిర్మించిన వసతి భవనంలో ప్రస్తుతం 600 మంది నిర్భాగ్యులు ఉన్నారు. మీ దృష్టికి వచ్చిన నిజమైన అనాథులను తీసుకువచ్చి వారికి పునర్జన్మను ప్రసాదించండి. రాబోయే రోజుల్లో ఇక్కడ సేద తీరే అనాథుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో అభాగ్యుల అన్నదానానికి, వసతికి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశ్యంతో వారి శాశ్వత మనుగడ కోసం లోకక్షేమం కాంక్షిస్తూ ఈ పవిత్ర ప్రదేశంలోనే శివాలయాన్ని నిర్మిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. శివాలయం నిర్మించిన అనంతరం భక్తులు సమర్పించే ప్రతి రూపాయిని
ఈ అభాగ్యుల అన్నదానానికే వినియోగించడం ద్వారా భక్తి మార్గం సేవా మార్గంలో తరించామన్న ఆత్మసంతృప్తిని భక్తులకు కలుగజేయడమే శివాలయ నిర్మాణోద్దేశ్యం. శివయ్య ఆజ్ఞతో భక్తుల సంపూర్ణ సహకారాలతో తరతరాలు చెప్పుకొనేలా నిర్మించబోయే ఈ శివాలయానికి ఇటీవలే భూమి పూజ జరిగింది. అభాగ్యుల కోసం నిర్మించిన వసతి భవనం వలె శివాలయం కోసం తమ విలువైన సాయాన్ని అందించిన భక్తుల శిలాఫలకాలను నూతనంగా నిర్మించబోయే శివాలయంలోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేల ఏళ్లపాటు శాశ్వతంగా నిలిచిపోయేలా నిర్మిస్తున్న శివాలయానికి భక్తులందరూ సహకరించి శివాశీస్సులు పొందండి. శివాలయ నిర్మాణంలో భాగమైతే అంతకంటే శివానుగ్రహం ఇంకేముంటుంది చెప్పండి. నిర్భాగ్యుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయానికి తోచిన సాయం చేస్తే ఆ పుణ్యమంతా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ వంశస్థులకు తరతరాలు అందుతుంది. ఈ పుణ్యప్రదేశంలో
ఇచ్చిన నైవేద్యాన్ని స్వీకరించి ఆర్తుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి హారతి సమర్పిస్తారు. పూజలు అందుకొని అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకుని భక్తుల పూజలను అందుకుంటాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ సభ్యులందరూ ఒకేసారి స్వామికి సామూహికంగా అభిషేకం చేసుకునే అద్భుతమైన అవకాశం ఈ పుణ్యక్షేత్రంలో ఉండడం విశేషం. భక్తులారా, మీ నివాసాల నుండి తీసుకువచ్చిన జలంతో మీరే అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ మాత్రమే ఉండడం అదృష్టం. భక్తిపూర్వకంగా శివయ్యను అభిషేకించగానే స్వామి మహిమతో ఆ జలం గంగాజలమంత పవిత్రతను పొందుతుంది. మహిమాన్వితమైన గంగాజలాన్ని మీ గృహాలలో జల్లుకొని శుభ ఫలితాలు పొందండి. శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. సాయం చేయాలనే సంకల్పం బలమైనదని నమ్ముతూ వారి నివాసాలలో జరుపుకునే పుట్టినరోజు, పెళ్లిరోజు, అలాగే కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకుంటేనే ఆ ప్రత్యేకమైన రోజుకు అసలైన సార్థకత చేకూరుతుందని నమ్ముతూ కుటుంబ సమేతంగా ఇక్కడకు విచ్చేసి ఆయా కార్యక్రమాలను ఈ పవిత్ర ప్రదేశంలో జరుపుకొని అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేస్తూ అనంతమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. మా మనవడి బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మొదటగా శివుని అభిషేకం చేసుకొని తర్వాత ఈ అనాథలకి వీళ్ళకి అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంచి సేవ చేస్తున్నారు, చాలా డెడికేటెడ్గా సేవ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఈ విధంగా ఇక్కడ రావడం సంతోషంగా ఉంది. శివాలయం కట్టాలనే ఆలోచనతో ఉన్నారని చెప్తున్నారు. అది తొందరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ బిల్డింగ్ కూడా చాలా బాగా కట్టారు. వీళ్ళకు ఉండడానికి మంచి వసతి కానీ అవన్నీ చాలా బాగున్నాయి.
ముందు ముందు ఎవరన్నా ఇవ్వాలనుకుంటే ఈ బిల్డింగ్ కూడా ఇంకా కొన్ని అవసరం ఉందని చెప్తున్నారు, లిఫ్ట్ అది, దానికి కూడా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అది మాడుగులపల్లి మండలం చిలుమర్తి గ్రామం అండి. అమ్మా నాన్న ఆశ్రమం గురించి మాకు 2 years కింద తెలిసింది. సంవత్సరం నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు కలిసిందండి మాకు. ఆన్లైన్లో పంపొచ్చు కానీ నాకు ఒకసారి చూడాలి అని కోరిక ఉంది. ఆ కోరిక ఈనాడు నెరవేరింది. అందరూ రావాలంటే నా బిడ్డలు వాళ్ళకి వీలు కాలేదు. ఇక ఏదైనా ఇంకా ముందు చేత కాదని తప్పకుండా రావాలని ఈరోజు వచ్చినాం. వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఈ ఆశ్రమం గురించి తెలిసి ఇక్కడ చూసిన వాతావరణం అన్నీ చాలా బాగా నచ్చినాయి. ఇంత చేసిన వాళ్లకు మా ధన్యవాదాలు. నా పేరు గజ్జి మోహన్, మిర్యాలగూడెం. అమ్మా నాన్న అనాథాశ్రమం నిర్వాహకులు దీన్ని చాలా మంచిగా సక్రమంగా నిర్వహిస్తున్నారు. వీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా దాతలు ఈ అనాథాశ్రమానికి సహకరించాలని, ఈ మంచి కార్యాన్ని జయప్రదం చేయటంలో ఈ నిర్వాహకులకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించటానికి, నిరంతరంగా కొనసాగించటానికి సహాయం చేస్తారని ఆశిస్తూ. నా పేరు మానస అండి, గజ్జి అనసూయ గారి మనవరాలు. మా నానమ్మ అనాథాశ్రమంకి ఏదన్నా ఫండ్ ఇవ్వాలని ఆల్మోస్ట్ 1.5 year నుంచి అనుకుంటున్నారు. ఇక్కడికి రావాలని తను 1.5 year నుంచి కోరుకున్నారు. అనుకోని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోయారు. ఇంకా నిన్న ఫైనల్గా మేము ఇక్కడికి రావాలని డిసైడ్ అయ్యాము. చాలా అనాథాశ్రమాలు నేను ఇంతవరకు చూశాను, కానీ వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రాగానే ఇక్కడ అభిషేకము, తర్వాత ప్రిమిసెస్, బిల్డింగ్ అదంతా చూశాక ఈ నిర్వాహకుల హార్డ్ వర్క్, కమిట్మెంట్ అనేది అర్థమవుతుంది. చాలా బాగా డిటర్మైన్డ్గా వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇంకా బయటి అనాథాశ్రమాలకి ఇక్కడికి ఒక తేడా ఏంటి నాకు అనిపించిందంటే, మానసికంగా బాలేని వారు కూడా వాళ్ళని గ్యాదర్ చేసి ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు రికవర్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేస్తున్నారు. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. ఇలాగే ఈ ఆశ్రమం కొనసాగాలని, అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ జనవరి 6, 2024వ తేదీన శివాలయానికి భూమి పూజ జరిగింది. అంటే మన శివయ్యకి పర్మనెంట్ ఒక టెంపుల్ కట్టాలని వీళ్ళు సంకల్పించుకున్నారు. దానికి అందరూ చేదోడు వాదోడుగా ఉండాలని, ఎవరి వంతు వారు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను. నా పేరు హేమలత. రేపు మా వారి వర్ధంతి సందర్భంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇదివరకు కూడా చాలాసార్లు వచ్చాము మేము. ఇక్కడ వీళ్ళందరికీ సేవ చేయటం ఇదంతా చూసి మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అందుకే మేము కూడా ఇక్కడికి వచ్చి ఈ సందర్భంగా కొంచెం మనతో వచ్చింది అన్నదానానికి ఇవ్వాలని వచ్చాము. సేవ బాగానే చేస్తున్నారు. కొత్త బిల్డింగ్ కట్టారు, బాగుంది. అట్లాగే మేము కూడా కొంచెం మాతో వచ్చింది ఇచ్చాము. నా పేరు రమ. మేము నాగోల్ బండ్లగూడ నుంచి వచ్చాము. ఇప్పటికి 4-5 సార్లు వచ్చాము. బాగుంది ఇక్కడంతా. మళ్ళీ మా వీలు చూసుకుని ఇప్పుడు వచ్చాము. ఇక్కడ అంతా బాగుంది. పూజ చేశారు, అభిషేకం. ఇక్కడ రిసెప్షన్లోను అక్కడ అంతా బాగుంది. నా పేరు హరిప్రసాద్. మేము మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినాము. ఎవరు లేని అనాథల గురించి మీరు చేస్తున్న సేవ మాకు చాలా చాలా బాగా అనిపించింది. చాలా మీ ఎఫర్ట్స్ అనేవి చాలా 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 మాకు మంచిగా అనిపించినాయి. ఈరోజు అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది. మాకు తోచినంత సాయం చేయడం జరిగింది. హలో, నేను మహబూబ్నగర్ నుండి వచ్చినాను. నేను రిటైర్డ్ యూడీసీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎంతో ఆనందం అనిపించింది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత. ఇది ఎంతో మాకు ఇది పూర్వజన్మ సుకృతం లాగా అనుకుంటున్నాం. నాకు తోచిన ఒక 20,000 రూపాయలు అన్నదానాన్ని కొరకని సహాయం చేసినాను. బిల్డింగ్ కూడా చాలా బాగుంది. నా పేరు వెంకటయ్య, రిటైర్డ్ సూపరింటెండెంట్. మేము యాదగిరిగుట్ట పోయి యాదగిరిగుట్ట నుంచి వాయా ఇక్కడ వచ్చినాము. మాకు చాలా ఆహ్లాదం అనిపించింది. అప్పుడప్పుడు మీ అనాథాశ్రమంకి వచ్చి దర్శించుకొని పోతుంటాను. నేను కొండ అశోక్, మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చినాం. మేము 3 అన్నదమ్ములము. నేను కూడా రిటైర్డ్. అమ్మా నాన్నల అనాథాలయం అనేది టీవీలో చూస్తున్నాం, కానీ ఇక్కడ వచ్చి చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఈ పూజ చేసే విధానము, ఈ బిల్డింగు
చాలా మంచిగా కట్టినరు. వాళ్ళ జీవితాలను మీరు మార్చుతున్నారు. దాదాపు 1000 మందిని వాళ్ళ జీవితాలు టర్న్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించినారు అంటే మాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరి కుటుంబ సభ్యులకు వాళ్ళే టైం కేటాయించలేని ఈ టైంలలో మీరు ఇంత డివోటెడ్గా ఉంటూ వీళ్ళకి ఇంత సేవ చేస్తున్నందుకు మీ జీవితం ధన్యం. మేము వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న వందలాది మంది అభాగ్యులలో 400 మంది మగవాళ్ళు, 150 మంది మహిళలు, 50 మంది వృద్ధులు ఉన్నారు. ఈ నిర్భాగ్యుల్లో చాలామంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. వృద్ధులకైతే నిత్య చికిత్స అందితేనే గాని లేవలేని స్థితి. వైద్యుల సూచనలతో ఈ నిర్భాగ్యులకు సాధారణ వైద్యం అందుతున్నా తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. కొందరు బీపీ, షుగర్ వ్యాధులతో సతమతమవుతుంటే మరికొందరు గుండె, కిడ్నీ, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. నిత్యము వివిధ రుగ్మతలతో కాలాన్ని వెళ్లదీస్తున్న ఈ అభాగ్యుల కోసం ఇదే ప్రాంగణంలో వైద్యశాలను నిర్మించేందుకు సంకల్పించారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఈ అభాగ్యులకు వైద్యమందించి సాధారణ స్థితికి చేరుకున్నాక కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడమే ఈ హాస్పిటల్ నిర్మించడంలో ప్రధానోద్దేశం. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అభాగ్యుడికి వైద్యమందించినా, వైద్యానికి సాయం చేసినా, 1,000,000 కపిలగోవులను దానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతకు రెట్టింపు పుణ్యం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 5 అంతస్తులుగా నిర్మించబోయే ఈ హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్ని ఐసీయూ, మానసిక వికలాంగుల వైద్యులు, సాధారణ రోగుల గదులు, మందుల షాపుల కోసం కేటాయించగా, మొదటి ఫ్లోర్, 2వ ఫ్లోర్లను మహిళా అభాగ్యులకు 100 పడకల గదులకు, 3, 4వ ఫ్లోర్లను మగవారికి 100 పడకల గదులకు కేటాయించడం జరుగుతుంది. 5వ ఫ్లోర్లో ఆపరేషన్ రూమ్, టెస్టులు, స్కానింగ్ రూమ్, రికార్డు రూముల కోసం కేటాయించడం జరుగుతుంది. మానవదేవుళ్లారా, అనాథుల కోసం నిర్మించబోయే 5 అంతస్తుల వైద్యాలయానికి మీకు తోచిన సాయాన్ని విరాళాల రూపంలో గాని, భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని అందించి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి. చివరిగా ఒక మాట. అనాథుల ఆలంబనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ సేవాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు, విరాళాలు వసూలు చేసేవారిని ప్రోత్సహించకండి. ఈ పుణ్యక్షేత్రం సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అభాగ్యుల పేరు చెప్పి దండుకునే కుటిల బుద్ధి చూపించేవారిని నమ్మకండి. సమాజ సేవలో భాగంగా అభాగ్యుల కోసం మీరు వెచ్చించే ప్రతి రూపాయి విలువైనది. దాని తాలూకు ఫలితం వృధా కాకూడదు. ఆ పుణ్యమంతా మీకే చెందాలి. మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి మీ సహాయ సహకారాలను అందించండి. వచ్చేందుకు వీలు కుదరకపోతే ప్రసార మాధ్యమాలలో వచ్చే నెంబర్లను సంప్రదిస్తే మా సిబ్బందే స్వయంగా వచ్చి మీ సహాయాన్ని స్వీకరిస్తారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.